ఏ ప్రాజెక్టు చేపట్టాలన్నా దానికి నీటి కేటాయింపులు అవసరం. నికర జలాల కేటాయింపు ఉంటే ఆయకట్టు స్థిరీకరణ వల్ల 2 పంటలకు రైతులకు నీరందే అవకాశం ఉంటుంది. అదే వరద జలాల ఆధారంగా ఎత్తిపోతలు నిర్మిస్తే వరద వచ్చినప్పుడు మాత్రమే నీటిని ఎత్తిపోసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అందుకే గోదావరి వరద జలాలపై కట్టే ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వాలంటే ముందు నికర జలాల ప్రాజెక్టుల లెక్క తేల్చాలంటున్నారు తెలంగాణ సీఎం. తెలంగాణ నీటి ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి సారించిన సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రాజెక్టుల పూర్తికి కేంద్రం సహకరించాల్సిన అవసరం ఉందన్నారు. ఢిల్లీలో కేంద్ర నీటిపారుదల శాఖ మంత్రి సిఆర్ పాటిల్ ను కలిసిన రేవంత్ రెడ్డి నీటి కేటాయింపులు, నీటి వినియోగంపై చర్చించారు. నికర జలాలపై సమ్మక్క సారక్క ప్రాజెక్ట్, సీతారామ తదితర ప్రాజెక్టులను నిర్మిస్తుంటే ఏపీ ఎందుకు అభ్యంతరం చెబుతోందన్నారు. గోదావరి వరద జలాలపై కట్టే ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వాలంటే ముందుగా నికర జలాల ప్రాజెక్టులు లెక్క తేల్చాల్సిందేనని సీఎం అన్నారు. సముద్రంలో వృధాగా కలిసే వరద జలాలను కృష్ణా బేసిన్ కు తరలిస్తామని ఏపీ చెబుతోందని, ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో అమ్మ నాన్నలకి పర్సనలైజ్ ట్రీట్మెంట్ ఇచ్చారు. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. అలాంటి సమయంలో నికర జలాలపై ఉన్న తెలంగాణ ప్రాజెక్టులకు ఎందుకు అభ్యంతరం చెబుతున్నారంటూ సీఎం ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ ఒక పక్కన వరద జలాలు ఉన్నాయి, వరద జలాలు సముద్రంలో కలుస్తున్నాయి. సముద్రంలో కలిసే జలాలను మేము గోదావరి జలాలను బంకచెరువుల ద్వారా ఈవెన్ కృష్ణా బేసిన్ కూడా తరలిస్తామంటున్నారు. ఒకవేళ మీరు ఆ నీళ్లను వినియోగించుకోవాలనుకున్నప్పుడు మా ఉన్న ప్రాజెక్టుల యొక్క అనుమతులకు ఎందుకు అభ్యంతరం పెడుతున్నారు? కృష్ణా డెల్టాలో ఆయకట్టు స్థిరీకరించడం వల్ల 811 టీఎంసీల ఉమ్మడి వాటాలో 512 టీఎంసీలు ఏపీ వినియోగించుకుంటోందని, తెలంగాణ కేవలం 299 టీఎంసీలు మాత్రమే వినియోగించుకుంటుందని రేవంత్ తెలిపారు. ఇందుకు ప్రధాన కారణం తెలంగాణ ప్రాజెక్టులు పూర్తి కాకపోవడం, ఏపీలో పూర్తయిన ప్రాజెక్టులకు నీటిని కేటాయించడం వల్లేనని తెలిపారు. కృష్ణానదిలో తలెత్తిన పరిస్థితి గోదావరి విషయంలో జరగకూడదని, నికర జలాలపై తెలంగాణ ప్రాజెక్టులు పూర్తయిన తర్వాతనే వరద జలాలపై నిర్మించే ప్రాజెక్టుల సంగతి చూడాలని కేంద్ర మంత్రిని కోరారు. అంతేకాకుండా తమ నికర జలాలపై నిర్మించే ప్రాజెక్టులపై ఏపీ పెట్టిన అభ్యంతరాలు ఉపసంహరించుకోవాలని రేవంత్ డిమాండ్ చేశారు. వరద జలాలపై ఏపీ నిర్మించే ప్రాజెక్టులపై తెలంగాణ ప్రభుత్వానికి అభ్యంతరం ఉంటుందని స్పష్టం చేశారు రేవంత్. మొత్తంగా కృష్ణా జలాలు సహా గోదావరి ప్రాజెక్టులపై తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం కొనసాగుతున్న వేళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అటు మోదీ, ఇటు కేంద్ర మంత్రులతో చర్చలు జరపడం ఆసక్తికరంగా మారింది.